అమూల్య ఉండురా ఒకసారి. ఏంటమ్మా? ఏం లేదురా, మర్చిపోయాను. ఉండు. ఏంటమ్మా ప్రేయరా? ప్రేయర్ కాదులే, ఉండు ఆగు. ఇప్పుడు పదరా. దేవుని సన్నిధికి తప్పకుండా వెళ్ళాలి అమూల్య. మనము ఆదివారం వచ్చిందంటే చాలు, త్వరగా వెళ్ళిపోవాలి, ఆలస్యం చేయకూడదు అమూల్య. పాట పాడాలి, అన్నిట్లలో మంచిగా ఉండాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించు. దేవుని సన్నిధిలో అనుమతించడం బాగుంటుంది అమూల్య, బాగా ప్రార్థన చేసుకోవాలి తల్లి. సరే అమ్మా. ఇంకా వెళ్ళిపోదామా? ఇంటికి వెళ్దామా? మళ్ళీ వంట చేసుకోవాలి. సరే అమ్మా. అమ్మ చాలా బాగా పాడేవమ్మా పాట చర్చిలో. పాటనా? అవునమ్మా. పాటదేముందిరా, బాగా పాడతాగా, కూర్చో. సరే అమ్మా. అబ్బా, ఈ మాస్క్తో నటించడం కష్టం. ఎంతసేపు నటించగలం. ఇప్పుడు బాగుంది. ఏసయ్య, నా కూతురు మాత్రం మంచి భక్తిపరులాగా ఉండాలి ఏసయ్య. అమూల్య కంఠస్థ వాక్యాలు నేర్చుకోవాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి అమూల్య, సరేనా? సమయం వృధా చేసుకోవద్దు, మంచిగా ప్రార్థన చేసుకోవాలి. ఎవరు వచ్చినట్టున్నారు అమూల్య, చూడమ్మా. ఈ సమయంలో ఎవరు వచ్చారో ఏంటో, ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అక్క మమ్మీ అక్క వచ్చింది. ఎవరో చూద్దాం. ఎవరు? వందనాలక్క. వందనాలు చేస్తే నువ్వారా? ఎవరో అనుకుంటున్నాను. రా. బాగున్నాను, రా. దేవుని కృప వలన ఇల్లు కట్టుకున్నాం అక్క మేము. అవునా? 3 ఫ్లోర్స్ వేసాము. హౌస్ ఓపెనింగ్ చెప్దామని వచ్చానక్క, ఇన్విటేషన్ ఇద్దామని. రా, నిల్చున్నావు కదా, వచ్చి కూర్చోరా, కూర్చో. మేము ఇల్లు స్టార్ట్ చేసాం, అది ఎటు అవ్వట్లేదు. వీళ్ళ ఇల్లు మా ఇంటికాడ స్టార్ట్ చేశారు. చేసి కూర్చోరా, నేను వస్తాను ఇప్పుడే. మా వెనకాల స్టార్ట్ చేశారు, ఓపెనింగ్ అంటే అప్పుడే. మేలులేంటో దేవుడు చేసిన వాళ్ళకే చేస్తా ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే సంతోషం ఉండాలి, లేకపోతే బాధపడుతుంది జెసి. జెసి, ఏంటో చాలా కాలం అయింది. అవునక్క. గృహప్రవేశం అంటే చాలా సంతోషం రా జెసి. ఒకసారి జరుగు అమూల్య, కూర్చో, జరుగు. చాలా సంతోషం రా. మీ ఇల్లైనా మా ఇల్లైనా ఏముందిలే, సంతోషము. గృహప్రవేశం అంటే దేవుని కృప. అందరితో ప్రార్థన చేయించాం కదా, నేను కూడా చేశాను కదా, ఏదో రీతిగా దేవుడు కార్యం చేసిండు అన్నట్టు. చాలా సంతోషము. ఎలాగైతేనేంటి, దేవుడి కృపను బట్టి ఇల్లు. మీ సంతోషము మా సంతోషం కదా ఏంటి చేసి. సరే అక్క, చాలా మందికి ఇంకా ఇన్విటేషన్స్ ఇవ్వాలి, తప్పకుండా రండి అక్క గృహప్రవేశానికి. అవునా? తప్పకుండా వస్తాను రా, ఎందుకు రాము, నువ్వు ఇన్వైట్ చేస్తున్నావు కదా. చాలా సంతోషం రా, చాలా చాలా సంతోషం చేసి. వందనాలు అక్క, వెళ్తాను. వందనాలు రా. ఖచ్చితంగా వెళ్దాము. వెళ్దాంలే, ఉండు, కూర్చో నువ్వు. ఎంతసేపు నటించగలము, పాపం బాధపడుతుంది, మళ్ళీ సంతోషంగా అయిపోతాయి అని. మా ఇల్లు ఏంటో బిల్లు శాంక్షన్ అవ్వట్లేదు అక్క, అది రావట్లేదు అక్క. మళ్ళీ ఎవరు వస్తున్నట్టున్నారా? ఎవరు? అమ్మ పవిత్రకు వచ్చింది. పవిత్ర నువ్వారా? వందనాలు. రా రా రా, లోపలికి రా. ఏంటో విచారంగా ఉన్నట్టు. రా పవిత్ర. అదే కొంచెం బాగాలేదక్క, మీకు చెప్తామని. బాగాలేదా? మళ్ళీ ఇటు కూర్చో, మా అక్క అక్కడ కూర్చుంటుంది. బాగాలేదా? కూర్చోరా పవిత్ర, ఒక్కసారి వస్తాను.
ఏమైందో మరి విచారంతో ఉంది, ఏడుస్తున్నట్టుంది. మళ్ళీ నేను సరిగ్గా మాట్లాడకపోతే మళ్ళీ కోపం పెట్టుకుంటారు, మాట్లాడదు సరిగ్గా. ఏమైందో ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది, ఏది బాగుండదు అంటది. పవిత్ర ఏంటా అసలు నిజమే చాలా నీరసంగా ఉన్నట్టున్నావు పవిత్ర. బాధపడు పవిత్ర. ఆరోగ్యం అస్సలు బాగోట్లేదు అక్క. పరిస్థితి కూడా బాగాలేవు అక్క. అవునా? అదే మీతో చెప్పి ప్రార్థన చేస్తున్నాను వచ్చాక. అరే బాధపడు పవిత్ర, నిజంగా నాకు చాలా చిక్కిపోయినట్టున్నావు. అయ్యో ఏదో పవిత్ర, నిజమే చూడ్డానికి చాలా చిక్కిపోయినట్టున్నావు. మరి హాస్పిటల్కైనా ఆర్థికంగా కూడా సమస్యలు అని అంటున్నావు కదా. అయ్యో అంటే ఒక్కోసారి పరిస్థితులన్నీ ఒకదాని తర్వాత ఒకటి లేస్తాయి. అయ్యో అయ్యో బాధపడకురా పవిత్ర. అర్థం చేయండి అక్క. చేస్తాను తప్పకుండా, ప్రతిరోజు నీ కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను రా. నేనేం మర్చిపోను అసలు నిన్ను, ఎందుకంటే నీకు కొంచెం బాగుండట్లేదు కదా అని చేయాలనుకుంటా. సరే పవిత్ర, మరి ప్రార్థన చేయనా పవిత్ర? చేయండి అక్క. సరే. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు. అయ్యో తండ్రి నాయన, నిజంగా ఎంతో బాధతో దుఃఖంతో ఉంది నాయన, నాకు కూడా దుఃఖం వస్తూ ఉంది ప్రభువా. నాయన తండ్రి దయచేసి నువ్వు జాలి చేసుకో తండ్రి, సహాయం చేయి నాయన. నీ గాయపడిన హస్తమును చాపండి ప్రభువా. నాయన నేను స్వస్థపరిచే యెహోవాని నిన్నే సెలవిచ్చావు కదా దేవా తండ్రి, సహాయం చేయి. పవిత్రకి మంచి ఆరోగ్యమును, ఆర్థిక సమస్యలు ఏమున్నాయో ఇంకే సమస్యలు ఉన్నాయి యేసయ్యా దయచేసి ప్లీజ్ ప్రభువా సహాయం చేయి నాయన, కృప చూపించు నాయన తండ్రి. ఎంతో విచారము నాయన, ఎంతో దుఃఖము ప్రభా, నిజముగా తండ్రి సహాయం చేయండి తండ్రి, కృప చూపించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. చాలా వందనాలు రా. నాకు కూడా చాలా బాధ అవుతుంది పవిత్ర, కానీ నేనేం చేయగలను? ప్రార్థన చేద్దాము, దేవుడే సహాయం చేస్తాడు. భయపడకు, బాధపడకు, ఏం కాదు. సరేరా, సరే సరే. అమ్మా నీకు పవిత్ర అక్క అంటే ఇష్టం ఉండదు కదమ్మా, పవిత్ర అక్క ముందైతే ఏడు చేసావు. ఉండు అమూల్య, ఏమి ఇష్టం ఆమె అసలే మళ్ళీ మాట్లాడకపోయినా సరిగా చూసుకోకపోయినా మళ్ళీ కోపం పెట్టుకొని మాట్లాడదని మళ్ళీ బాధలో ఉంది కదా, ఎంతవరకు నటించగలము? బాధలో ఉంది కదా అమూల్య, అందుకనే పాపం నేను కూడా బాధపడుతున్నాను. సరే అమ్మా కూర్చో అమూల్య. యేసయ్య నా బిడ్డ మాత్రం మంచి భక్తి పర్రాలు కావాలి, ఈ లోకమాలిన్యం అంటుకోవద్దు యేసయ్య. నా బిడ్డ మంచిగా భక్తిగా ఉండాలి ప్రభు, మంచి మిషనరీ కావాలి నా కూతురు. అమూల్య మంచిగా వాక్యాలు నేర్చుకోవాలి అమూల్య. సరే అమ్మా. కంఠస్థం చేయాలి. మనకు దేవుడు తప్ప ఎవరున్నారు చెప్పు? సరే అమ్మా. దేవుడే మనకు, అన్నిటికీ దేవుడే, ఆయన మనకు సహాయం చేయాలి. ఎవరు వచ్చినట్టున్నారు అమూల్య చూడు. నువ్వా రా అక్క? బాగున్నావారా? అరే ఇవాళ నువ్వా? అక్క బాగున్నారా? బాగున్నావా? చాలా రోజులైందక్క చూడక. యాక్చువల్గా ఇక్కడ దగ్గరలో ఊరికి వచ్చాను. అవునా? అయితే రారా కూర్చో, మాట్లాడుకుందాం కానీ కూర్చో. సరేలే. ఏంటో చాలా రోజుల తర్వాత వచ్చింది, మళ్ళీ ఈమెతో సరిగ్గా ఉండకపోతే ఒక బాధ. కూర్చోరా, నేను వస్తాను, ఒక్క నిమిషము వస్తాను. అమూల్య బాగున్నావారా? అక్క సరే. ఎంత గుర్తొచ్చావో తెలుసా నువ్వు, ఇంకా మీ మమ్మీ చాలా గుర్తొచ్చారు అక్క. మీరు చాలా గుర్తొచ్చారు అక్క, అందుకే వస్తున్నా. సరే సరే. ఈవెంట్ చాలా రోజులైందిరా నిజంగా నేను చూసి. అక్క అదే ఇక్కడ కొంచెం వర్క్ ఉండే అక్క,
అయితే వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్దామని వచ్చాను. అవునా? మిమ్మల్ని చాలా రోజులు చూడలేదు కదా, ఎందుకో అమూల్యం చూడాలనిపించింది, మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది. చాలా మంచి తలంపురా, దేవుడు మంచి నడిపించాడు. అదే అక్క. అయితే యాక్చువల్గా ఇక్కడ వస్తుంటే సమర్పణ బుక్ స్టాల్ అని ఒక బుక్ స్టాల్ ఉండే అక్క. అవునా? అయితే ఇంట్లోకి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని తీసుకొచ్చాను. న్యూ ఇయర్ కూడా కదా అయిపోయింది మొన్నే. అమ్మో, చూడు ఇది మీ ఇంట్లోకి బాగుంటది. పర్లేదు లేరా, ఎందుకు ఇంటికి తీసుకొక్క, మీకంటేనా, మీరు తీసుకోండి. ఈమె బండి గిఫ్ట్ ఇస్తే నేను ఇంకో గిఫ్ట్ ఇవ్వాలి కదా. అమూల్య నీకు ఇది బ్యాగ్ చూడు, బాగుందా? అక్క థ్యాంక్స్ అక్క. సరే అక్క, నేను వెళ్తాను. ఈమెకి ఏదో ఇవ్వకపోతే మళ్ళీ అనుకుంటారు. ఉండురా, ఇవేంచిన ఉండు లేదక్క, నాకు తెలుసు మీరు ఇట్లనే అసలు కనిపిస్తే ఉండుమంటారనే నేను వెళ్ళిపోదాం అని తొందరగా కలిసి వెళ్ళిపోదాం అని అనుకున్నా. ఇట్లా వెంటనే వచ్చి వెళ్ళిపోతా అంటే ఎలాగా అసలు? ఇంకా నువ్వు ఎప్పుడు వచ్చినా మళ్ళీ తిను తాగాని ఇప్పుడు ఏమనొద్దు ప్లీజ్, నాకు ఏది వద్దక్క, నేను వెళ్ళిపోతాను. ఎవరు అనుకుంటున్నారు? అరే ఇవేంచిన ఉండురా అక్క, నాకు అసలు టైం లేదు ప్లీజ్ ప్లీజ్. అమూల్య నేను వెళ్ళేసి వస్తానమ్మా, సరేనా? ఈసారి వచ్చినప్పుడు నీకు ఏం తీసుకురాలి? చాక్లెట్స్ తీసుకురానా? ఇష్టమేనా? సరే, అదిగోరా నీకోసమే కావచ్చురా దేవుడు. నా బ్యాగులో ఒకటి ఎక్స్ట్రా ఉంది డైరీ. న్యూ ఇయర్ రా, తీసుకో. సరే సరే అక్క, బాగుందక్క, థ్యాంక్స్ అక్క. ఓకేరా అమూల్య వెళ్ళేసి వస్తానే. సరే అక్క, మంచిది. చాలా సంతోషంగా ఉంది అక్క మిమ్మల్ని కలవడం, మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను. సరే, నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఫోన్ కూడా లేకుండా సడన్ గా వచ్చావు, చాలా మంచి పని చేసావు. మిస్ అయినా అక్క. సరే అక్క, కలుస్తాను. బాయ్ అక్క. బాయ్ అమూల్య. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అమ్మా వెళ్ళిపోయిందా? ఈ మాస్కులు ఎంతసేపు ఉండగల? అమూల్య అమ్మా, గిఫ్ట్స్ బాగున్నట్టున్నాయిరా. బాగున్నాయమ్మా. మన ఇంట్లో ఇలాంటిది లేదు కదా? లేదు. ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది అమూల్య, నీ సండే స్కూల్కి పనికొచ్చేది. సరే అమ్మా. పోన్లే, దేవుడు అలా సహాయం చేసిండు నీకు. కూర్చో. ఏసయ్య, నా కూతురు మంచిగా భక్తిపరాలు కావాలి, మిషనరీ కావాలి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నా కూతురు స్కూల్ అంది ఇన్ని రోజులు, తర్వాత కాలేజ్ అంది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. బిజీ బిజీ అని వస్తుంది. ఇప్పుడు లిఫ్ట్ చేసిన. హలో 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 హలో, ఏంటి? హలో అమ్మా నేనే, చెప్పు ఏంటి? ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? ఒకసారి చేసినప్పుడు నేను బిజీగా ఉంటానుగా, మళ్ళీ చేస్తానుగా. ఒకేలాగా చేస్తూ ఉంటావేంటి? నాకేం పనులుండవా? అదేంటమ్మా అంత సీరియస్గా మాట్లాడి? ఇన్నిసార్లు నుంచి నేను ఫోన్, ఎన్ని రోజులైందిరా ఫోన్ మాట్లాడక? ఇంకా నటించి నటించి నాకు ఓపిక చచ్చిపోయింది మమ్మీ. నాకు వేరే లైఫే ఇష్టంగా ఉంది, కానీ ఇంకా నీ ముందు నేను ఎలా ఉండాలి అలాగే ఎప్పుడు నటించాలంటే మాత్రం నా వల్ల అవ్వట్లేదు. నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నటించడం ఏంటి? నటించడం అంటే ఏముంది, నా ఇష్టాలు నాకు ప్రాముఖ్యంగా అనిపిస్తూ ఉన్నాయి. నేను నీ దగ్గర ఎప్పట్లా ఉండాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుందమ్మా. నేను టూర్కి వచ్చాను, కొన్ని రోజులు నన్ను ఫ్రీగా వదిలేయి. అదేంటి ఎప్పుడు లేకుండా ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు లేకుండా అంటే నేను ఇంతవరకు అది నీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను, కానీ నాకు నిన్ను చూసి ఇంకా సరేలే ఎందుకు బాధపడుతుంది అని చాలాసార్లు నటించాను, కానీ ఇంకా నా వల్ల కాదు. ఇంకా ఇప్పుడే చెప్తున్నాను, ఊరికే ఫోన్ చెయ్యకు మమ్మీ. నేనే వస్తాను, నాకు ఇష్టమైతే వస్తాను, లేదంటే నా వర్క్స్ నాకు ఉంటాయి, నేను చేసుకొని వస్తాను. పద్దాక ఫోన్ చేసి నన్ను ఇబ్బంది అలా గనకమ్మా ఉండు మాట్లాడమ్మా. ఎన్ని రోజులైంది మాట్లాడక? ఏంటి అలా మాట్లాడుతున్నా? ఎన్నిసార్లు చెప్పాలి? ఫోన్ కట్ చేయి, నేనైతే స్విచ్ ఆఫ్ చేస్తున్నా. స్విచ్ ఆఫ్ చేస్తావా? వద్దమ్మా, వద్దు. ఊరుకోమో, ఇంకా నేను లిఫ్ట్ చేయను మమ్మీ, నేను కాల్ కట్ చేస్తున్నాను, బాయ్. అయ్యో ఇదేంటి? నా కూతురు పెద్దదయ్యి ఎంతో ప్రయోజనకరాలు అవుతుంది అనుకున్నాను, ఎంతో భక్తిపరురాలు అవుతుంది అనుకున్నాను, కానీ
ఇంత ఇంత దౌర్భాగ్యంగా ఇంత తిరుగుబాటు చేస్తుంది అనుకోలేదు నేను. అయ్యయ్యో. మళ్ళీ కాల్ చేసిందా? హలో హలో. మమ్మీ, ఒక విషయం చెప్దామని చేశాను. ఏంటమ్మా? నేను నటించానని ఇప్పుడు కాదు, నా పుట్టినప్పటి నుండి కూడా నేను నిన్ను చూస్తూనే ఉన్నా. నేను ఎక్కడి నుండో కాదు, నిన్ను చూసే నేర్చుకున్నా. ఈరోజు నువ్వు చూసేసరికి నీకు బాధ అనిపిస్తుందేమో కానీ నేను మాత్రం నిన్ను చూసే నేర్చుకున్నాను. ఇంకా నా వల్ల కాదు, పెట్టేస్తున్నాను. అదేంటిరా అలా మాట్లాడుతున్నావు? అయ్యో, ఫోన్ కట్ చేసేసిందా? అయ్యో యేసయ్యా, అయ్యో ఎంత విచారము. నిజంగా నా కూతురు మంచి భక్తి పరురాలదు అనుకున్నాను. నేను ఎలాగున్నా నా కూతురు మంచిది అవుతుంది అనుకున్నాను, భక్తి కలదనుకున్నా. కానీ నన్ను చూసి ఆమె కూడా నాకంటే దౌర్భాగ్యంగా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఎంత విచారము. అయ్యో, నేను నటించాను నిజంగా. నన్ను చూసి ఆమె కూడా ఎన్ని దినాలు నటించింది. కానీ ఈ దినమున అయ్యో ఆమెకు నేను దూరం అయిపోయాను. నేను ఇంత పరిస్థితి అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎంతటి దౌర్భాగ్యం, నిజంగా ఎంత సిగ్గుకరమో. ఓ తండ్రి, దయచేసి నన్ను క్షమించు. ఇది ఏది విత్తుతారో అది కోస్తారంటే నేనేమో అనుకున్నాను. కానీ దేవా, ఇదిగో ప్రభా, నిజంగా నా కూతురు ఇంతటి దయనీయమైన స్థితికి చేజారుతుందని, ఈ రీతిగా తండ్రి అవుతుంది అనుకోలేదు. అయ్యో 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 దేవా, నైనా ఇంతటి దౌర్భాగ్యపు స్థితి. దయచేసి క్షమించు ప్రభా, నన్ను క్షమించు దేవా. నా కూతురుని రక్షించు, తిరిగి ఆమెను తీసుకొని రండి. ఏ పరిస్థితిలో ఉందో, ఎంతటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో ప్రభా. నిజంగా నా యొక్క పాపమే కదా. అయ్యో, నా యొక్క దౌర్భాగ్య స్థితి వలననే ఆమెను ఇంతగా నేను నైనా చెడగొట్టానా. దయచేసి యేసయ్యా కనికరించు. వాక్యాలు విన్నాను కానీ దాని అర్థాన్ని గ్రహించలేకపోయాను. నటిస్తూనే ఇంతవరకు నేను వచ్చాను. కానీ దేవా తండ్రి, ఇదిగో ఈ దినమున నేను ఎంతటి దుఃఖాన్ని మీదకి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎంతటి దుఃఖాన్ని నాయన మీరు ఇచ్చి ఉన్నారు. ఈ సమయంలో నేను ఎంత అజ్ఞానంగా ప్రవర్తించున్నాను. దయచేసి నన్ను క్షమించు ప్రభా, దయచేసి నన్ను క్షమించు. ఈ యొక్క పరిస్థితి నుంచి నా కూతురిని విడుదల చేయి ప్రభా, విడుదల చేయి ప్రభా. నన్ను క్షమించు, నా అజ్ఞానాన్ని క్షమించు నాయన. దయచేసి నన్ను క్షమించు ప్రభా.